ఉదయ్ శ్వేతకు వస్తుందా? కాల్ చేయండి. ఏం కాల్, ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా. ఓకే ఓకే ఓకే, పర్లేదు. ఓకే, అడ్మిన్ నువ్వే ఉండవు కదా? అదే, ఐ మీన్ ఆ యొక్క అబ్బాయికి తెలిసిన వాళ్ళు ఎందుకనేసి. కాదు, నా ఈడ సెట్టింగ్స్ లో చేంజ్ చేస్తుంటే అడుగుతాం. ఓకే ఓకే. సో సూపర్. సో గూగుల్ షీట్స్ అనమాట, మీకు స్టార్టింగ్లో చెప్పాను, లైక్ ఎక్సెల్కి ఆల్టర్నేట్ అనమాట ఇది. సో మ్యాక్సిమం ఏ అయితే ఫార్ములాస్ వాడతామో సేమ్ ఫార్ములాస్ ఇక్కడ అన్నీ వర్క్ అవుతాయి. బట్ షార్ట్ ఈ లైక్ ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తాం కదా, సో కొన్ని మారుతాయి అన్నమాట గూగుల్ షీట్స్లో. ఓకే, సో నిన్న చెప్పిన టాపిక్స్ ఒకసారి రివిజన్ చేసుకుందాం. అండ్ టైం ఉంటే మీకు చెప్పాను కదా కౌంట్ యూనిక్ క్యూస్ చెప్పుకుందాం అనమాట. అండ్ కౌంట్ యూనిక్ క్యూ అనేది లైక్ ఇది మనకి ఎక్సెల్లో ఉండదు అనమాట, ఈ ఫార్ములా గూగుల్ షీట్స్లో ఉంటుంది. సో సిమిలర్ ఫార్ములాస్ నేను చెప్పట్లేదు అనమాట, దాంట్లో ఉండి దీంట్లో ఎక్స్ట్రా ఏమైనా ఫార్ములాస్ ఉండి మనకి ఇంపార్టెంట్ అయితే అవి చెప్తున్నా, ఓకేనా. సో గూగుల్ షీట్స్లో కౌంట్ యూనిక్ క్యూస్ ఉంటుంది, ఇది మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ నిన్న మార్నింగ్ కొంత జాయిన్ అవ్వలే, అండ్ ఈవినింగ్ నేను క్లాస్ చెప్పలేదు. సో అందుకు నేను క్లాస్ ఒకసారి రివిజన్ చేసుకున్నాను, ఓకేనా. సో నిన్న ఏం డిస్కస్ చేసుకున్నాం, నిన్న కౌంటిఫెస్ అనుకుంటా కదా చెప్పింది, కౌంటిఫెస్ రెండు చెప్పుకున్నామా. ఓకే, జాయిన్ అయ్యారు. సో అండ్ నథింగ్, ఈరోజు నైట్ కూడా నాకు పాసిబుల్ కాదనమాట, లైక్ కొన్ని కాల్స్ ఉన్నాయి, మీటింగ్స్ ఆల్రెడీ షెడ్యూల్ చేశారు, నేను దానికి అటెండ్ అవుతాను. సో నిన్న చెప్పిన క్లాస్ రివిజన్ అండ్ ఎక్స్ట్రా 1 క్లాస్ ఈరోజు చెప్పుకుందాము, ఓకేనా, ఎక్స్ట్రా టాపిక్ ఒకటి. అండ్ స్టార్ట్ చేద్దాము కౌంటిఫ్. సో కౌంటిఫ్ అంటే లైక్
సింగిల్ రేంజ్, ఈ రేంజ్లో మనం ఒక క్రైటీరియా ఇస్తాం డెలివర్డ్ ఎన్ని ఉన్నాయి అనేసి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇది యూజ్ అవుతుంది అనమాట, సింగిల్ క్రైటీరియా ఇచ్చినప్పుడు అవుట్పుట్ రావడానికి. ఓకేనా. సో ఇక్కడ ఏమి డెలివర్డ్ అవుట్పుట్ అనమాట. ఓకే. సో అదేవిధంగా క్యాన్సిల్డ్ అని ఒకటి ఉంది. సో షిఫ్ట్ కంట్రోల్ ఎల్ కొడతాము. ఇక్కడ క్యాన్సిల్డ్ ఉంది. సో ఈక్వల్స్ టు కౌంట్ ఎఫ్. సో రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ రేంజ్లో ఎక్కడ ఉంది క్యాన్సిల్, ఎక్కడ చూసాం. సో అది సెలెక్ట్ చేసుకుంటున్నా, కామా పెట్టానా లేదేమో, కామా పెట్టి పర్టికులర్ సెల్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేస్తున్నాను అనమాట. సో అప్పుడు క్యాన్సిల్డ్ ఎన్ని ఉన్నాయో అవుట్పుట్ వస్తుంది. అండ్ తర్వాత ప్లేస్డ్ షిప్డ్ అనమాట. సో ప్లేస్డ్ షిప్డ్ ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కోవాలి, కిందకి వెళ్ళాలి. సో దానికి బదులు డైరెక్ట్గా ఈక్వల్స్ టు కౌంట్ ఎఫ్, సో రేంజ్ కామా డబుల్ కోట్స్, సో ప్లేస్డ్ అనమాట. ఓకేనా. సో ఎంటర్ చేస్తాను అట్లా. ఓకేనా. సో అండ్ తర్వాత షిప్డ్ కదా, సో ఈక్వల్స్ టు కౌంట్ ఎఫ్ రేంజ్ అండ్ ఓకేనా. సో ఇదనమాట. సో మొత్తం మనకి 2576 అలా వస్తుంది అనమాట. సో ఇది మనం చూసుకున్నాం. సో కౌంటిఫ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది, సింగిల్ కండిషన్ ఇచ్చి లైక్ ఇది రేంజ్ అండ్ ఈ రేంజ్లో నాకు పర్టికులర్ టెక్స్ట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ చూసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో బట్ మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చినప్పుడు కౌంటిఫ్ వర్క్ కాదనమాట. సో సింగిల్ కండిషన్ ఇవ్వగలుగుతాం కౌంటిఫ్లో. సో మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వాలంటే కౌంటిఫ్స్ అని ఉంది అనమాట ఫామ్లో. ఓకేనా. సో దీంట్లో ఏముంది, క్రైటీరియా రేంజ్ 1 అండ్ క్రైటీరియా అనమాట. సో ఇప్పుడు ఎస్పీ ఈ రేంజ్లో SP05 అనేది అండ్ సెకండ్ కండిషన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఒక కండిషన్తో చెక్ చేద్దాం. సో ఒక కండిషన్ ఇచ్చాను, ఈ SP05లో డెలివరీ ఎన్ని ఉన్నాయి. ఓకేనా. సో డెలివరీ ఎన్ని ఉన్నాయని చెక్ చేస్తాను. సో కామా పెడుతున్నా, డెలివర్డ్ చూజ్ చేసుకుంటున్నా, రోజు ప్యాకెట్ ఇస్తున్నా, ఎంటర్ కొడుతున్నా. 504 ఉంది. సో దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సో SP05 క్లిక్ చేయాలి. అండ్ డెలివర్డ్ చూస్ చేసుకోవాలి ఇక్కడ. సో షిఫ్ట్ కంట్రోల్ డౌన్, 504 ఉంది అకౌంట్. సో అదే చూపిస్తుంది అనమాట మనకి అవుట్పుట్ కూడా. ఓకేనా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట. సో ఇప్పుడు సింగిల్ కండిషన్ చెక్ చేసాము, ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ ఇద్దాం అనమాట. ఓకేనా. సో ఇక్కడే ఈక్వల్స్ టు కౌంట్ ఎఫ్ ఎస్, సో దీంట్లో SP05 అయి ఉండాలి అండ్ దీంట్లో P01 అయి ఉండాలి అండ్ దీంట్లో G1 అయి ఉండాలి. ఇంకా January 2 ఇల్లు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో డెలివర్డ్ అయిన ఉన్నాయని చెక్ చేస్తాం అనమాట. సో నేను ఇప్పుడు ఎన్ని కండిషన్స్ ఇచ్చా, ఆల్మోస్ట్ 4 కండిషన్స్ ఇచ్చి ఎంటర్ కొడుతున్నా. 4 ఉన్నాయన్నమాట. సో నేను దీంట్లో SP05 సెలెక్ట్ చేసుకున్నా అండ్ తర్వాత దీంట్లో P01 అండ్ దీంట్లో G1
అండ్ దీంట్లో డెలివర్డ్ ఎన్ని ఉన్నాయని సెలెక్ట్ చేసుకున్నాం, అంతేనా. సో 4 కండిషన్స్ ఇచ్చాను, 4 చూజ్ చేసుకుంటే మనకు అవుట్పుట్ 4 వచ్చిందనమాట. ఆ 4 మనకు అక్కడ చూపించింది. ఓకేనా. సో ఫిల్టర్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నా. ఓకేనా. సో ఇలా అనమాట. సో ఇదేమి లైక్ సేమ్ షీట్లో చేయాలి, అవుట్పుట్ రావాలి అన్నప్పుడు ఇలాంటి కానీ ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ లైక్ వేరే షీట్లో చేయాలి మనము. సో కౌంట్ ఎఫ్స్ ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్టున్నా. సో డెలివర్డ్ స్టేటస్, సో కౌంట్ ఎఫ్స్ వాడి ఈ పర్టిక్యులర్ G3 తీసుకున్నాము. సో ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి సో ఈక్వల్స్ ట్రాన్స్పోజ్ యూనిక్, సో అరే చూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది చూజ్ చేసుకొని సింగిల్ లాక్ ఇస్తాము, క్లోజర్ బ్రాకెట్స్ 2 ఇస్తాము, ఎంటర్ కొడతాం అనమాట. సో మనకి అవుట్పుట్ వచ్చింది, బట్ మనకి ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ఇది కాపీ చేస్తాము, ఇక్కడ పేస్ట్ చేసుకుంటాము, ఆల్ట్ కంట్రోల్ V అనమాట. వాల్యూస్ ఓకే క్లిక్ చేస్తాను, డిలీట్ కొడతాను అండ్ డిలీట్ చేస్తాను అనమాట. సో అవుట్పుట్ వచ్చిందా. దీన్ని మనం సోర్ట్ కూడా చేసుకొని ఉండొచ్చు కదా ఒకేసారి. సో ఒకేసారి సోర్ట్ కూడా చేసేద్దాం. అయితే సో ఇక్కడ ఫామ్లో ఇచ్చాము, సో ఇప్పుడు ఆర్డర్లో వచ్చింది. ఓకేనా. సో దీన్ని కాపీ చేస్తాను, పేస్ట్ చేసేటప్పుడు కంట్రోల్ V వాల్యూస్, ఓకే డిలీట్. సో ఇప్పుడు ఆర్డర్లో వచ్చింది అండ్ ఇది కాలమ్ హెడర్ డిలీట్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏం కావాలి, దీన్ని కొంచెం కిందకి మూవ్ చేసుకుంటాం. ఓకే. సో ఈక్వల్స్ టు count if yes. సో G1లో డెలివర్డ్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ అవుట్పుట్ రావాలన్నమాట. ఓకేనా. అండ్ G2లో డెలివర్డ్ ఎన్ని ఉన్నాయి అవుట్పుట్ ఇక్కడ రావాలి, అట్లా. ఓకేనా. ఇది కండిషను. సో డే 2కి వెళ్తాను, కాలం చూస్ చేస్తాను, సింగిల్ లాక్ ఇస్తాను, కామా పెడుతున్నా అండ్ షీట్ 2కి వస్తాను, డెలివర్డ్ చెక్ చేస్తాను అండ్ ఇక్కడ మనము ట్రిపుల్ లాక్ ఇస్తున్నాము. ఓకేనా. సో హెచ్ ముందర లాక్ వచ్చిందనమాట. సో కామా పెడతాను అండ్ సెకండ్ క్రైటీరియా రేంజ్ అనమాట. సో G1 అవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఈ D కాలంలో ఉన్నాయి. సో సింగిల్ లాక్ ఇస్తాను, కామా పెడతాను, మళ్ళీ షీట్ 2కి వస్తాను. ఇది రో కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి 6కి లాక్ ఇస్తాం అనమాట. సో డబుల్ లాక్ 6 ముందర లాక్ వచ్చిందా. సో వచ్చింది. సో క్లోజర్ బ్రాకెట్ ఇస్తాను, ఎంటర్ కొడతాను. సో డెలివర్డ్ ఎన్ని ఉన్నాయి, సో ప్లేస్ రన్ ఉన్నాయి. మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకున్నాం అనమాట, ఫిల్టర్స్ అప్లై చేసి నిజంగానే అన్నీ ఉన్నాయా ఇంకా ఎక్కువ ఉన్నాయా. సో ట్రాక్ చేద్దాం ఫస్ట్. సో ఇన్ని ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దాము, సో G1లో డెలివర్డ్ 6066 ఉందని చూపిస్తుంది. ఓకేనా. సో ఫిల్టర్స్ పెడదాము. G1లో డెలివర్డ్ అనేటివి 6000 సంథింగ్ ఉన్నాయన్నమాట. 6066 అనమాట. ఓకేనా. సో 6066 కరెక్ట్ ఉందా. సో మనకి అవుట్పుట్ కరెక్ట్ అని వచ్చింది.
సో నెక్స్ట్ ఏంటి, సేమ్ జిఐడిలో క్యాన్సిల్డ్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా. సో క్యాన్సిల్డ్ ఎన్ని ఉన్నాయి, 3 to 8 అనమాట. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 3 to 8 సరిపోయిందా. సో ఇది రెండు కరెక్ట్ వచ్చిందంటే మనం క్రాస్ చెక్ చేసుకునే అవసరం లేదు, మిగతా కూడా కరెక్ట్ ఉంటాయి. సో ఇప్పుడు మనం కాలంలో క్రాస్ వెరిఫై చేసాం కానీ రోలో చేయలేదు. సో రోలో చేద్దాం అనమాట. ఇప్పుడు G3 తీసుకుందాము. G3లో డెలివర్డ్ లేకపోతే క్యాన్సిల్డ్ చెక్ చేసేద్దాం, ఓకేనా. సో G3 ఓకే. సో G3 చూజ్ చేసుకుంటాము. క్యాన్సిల్డ్ ఎన్ని ఉన్నాయి చెక్ చేస్తున్నా, ఓకేనా. సో 77 ఉందన్నమాట. సో మనకి ఏదైనా వచ్చింది, సో అది కూడా కరెక్టే అనమాట. సో క్రాస్ వెరిఫై చేసుకున్నాం, అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది. సో ఇది కౌంట్ ఇఫ్స్ అనమాట, లాగ్స్ అప్లై చేయడం. అండ్ కౌంట్ చెప్పలేదు కదా, లైక్ కౌంట్ ఇఫ్. సో సింగిల్ కండిషన్ అనమాట. సింగిల్ కండిషన్ ఇచ్చినప్పుడు లైక్ జస్ట్ డెలివర్డ్ ఎన్ని ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి, అవి మాత్రం చెక్ చేసుకుంటాం అనమాట, ఆ పర్టికులర్ కాలం, ఓకేనా. సో ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ సో కౌంట్ ఇఫ్ ఈ రేంజ్లో సింగిల్ లాక్ ఇస్తాను, కమా పెడతాను, అండ్ షీట్కి వచ్చి డెలివర్డ్ అని ఉన్నాయి చూజ్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ డెలివర్డ్ కాలం కదా, కాలం కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ట్రిపుల్ లాక్ ఇస్తాం అనమాట, ఓకేనా. సో H1 లాక్ వచ్చింది, ఓకే. సో ఎంటర్ చేస్తాను. సో డెలివర్డ్ అని ఉన్నాయి, ఇలా అనమాట, ఓకేనా. సో డే 2కి వెళ్తే లైక్ ఇవేం క్రాస్ వెరిఫై చేసిన అవసరం లేదు, మనం ఆల్రెడీ చెక్ చేసుకున్నాము. 25,076 టోటల్ అకౌంట్ అనమాట. సో ఇవి డివైడ్ అయ్యి మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇది అనమాట లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నది. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటాయేమో చెప్పండి, అండ్ నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం ఏం డౌట్స్ లేకపోతే, ఎందుకంటే ఈవినింగ్ పాసిబుల్ కాదనమాట నేను జాయిన్ అవ్వడానికి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. లేదా చాట్లో ఉన్న పింక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డౌట్స్ ఏం లేదా అందరికి? ఇవో నీకు నువ్వు ఫస్ట్ టైం జాయిన్ అంటే ఐ మీన్ ఈ క్లాస్ వినలేదు కదా లాస్ట్ టైం, అందుకని. ఓకే కార్తిక్ ఓకే అయితే ఏం నా చెప్పిన లొకేషన్ అదే ఏమైనా డౌట్స్ ఉన్నాయా కార్తిక్ అని అడిగాను. లేదన్నా. ఓకే ఓకే అయితే సో నెక్స్ట్ టాపిక్ వచ్చి కౌంట్ యూనిక్ క్యూస్ అనమాట. సో ఆ ఫార్ములా అనేది ఎక్సెల్లో వర్క్ కాదనమాట, ఓకే. అంటే ఆప్షన్ లేదనమాట కౌంట్ యూనిక్ క్యూస్ అనేది, ఓకేనా. సి లైక్ మనకి కౌంట్తో స్టార్ట్ అయ్యేటివి కౌంట్ ఏ, కౌంట్ బ్లాంక్, కౌంట్ ఎఫ్, కౌంట్ ఎఫ్ఎస్ అండ్ ఇవి ఉన్నాయన్నమాట, డి కౌంట్ అని. బట్ కౌంట్ యూనిక్ క్యూస్ అనేది ఎక్సెల్లో లేదనమాట, గూగుల్ షీట్స్లో ఉంది. అండ్ సో మీరు డైరెక్ట్గా గూగుల్ షీట్స్ అని సెర్చ్ చేస్తే ఈ వర్క్ ఆన్ గూగుల్ షీట్స్ వచ్చి ఇది సబ్స్క్రిప్షన్ ఉండాలన్నమాట. సో అది వద్దు. సో ఇక్కడ మామూలు గూగుల్ డాక్స్ అనేసి ఉంటుంది, దీంట్లోకి వెళ్తే గూగుల్ షీట్స్ అని ఉంటుంది. దీన్ని లాగిన్ చేశారంటే బ్లాంక్ పేజ్ తీసుకోండి, ఓకేనా. సో మ్యాక్సిమం మనం ప్రీవియస్ వర్క్ చేసిన అన్ని ఫార్ములాస్ గూగుల్ షీట్స్లో వర్క్ అవుతాయి. బట్ వన్ థింగ్ అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి దాంట్లో, మనం మేజర్గా చూసుకోవాల్సింది వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్కి సో ఏదో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, ఓకేనా. సో దీనికి నేను ఫిల్టర్ పెడతాను, షిఫ్ట్ కంట్రోల్ ఎల్ పనిచేయదు అనమాట ఇక్కడ, ఓకేనా. సో దీనికి ఫిల్టర్స్ అప్లై చేయాలంటే ఆల్ట్ డిఎఫ్ అనమాట, నోట్ చేసుకోండి, ఆల్ట్ డిఎఫ్ అనమాట.
సో ఆల్ట్ డిఎఫ్ అంటే ఫిల్టర్స్ వస్తాయి అనమాట. ఓకేనా, ఇలా ఉంటాయి ఫిల్టర్స్ గూగుల్ షీట్స్. ఇది మేజర్గా తెలుసుకోవచ్చు మనం గూగుల్ షీట్స్లో డిఫరెన్స్. ఓకేనా, సో ఎనీవే ఇక్కడ నోట్ చేస్తానండి. తిప్పిన ఆల్ట్ ప్లస్ డిఎఫ్ అనమాట. సో ఆల్ట్ క్లిక్ చేసుకొని డిఎఫ్ క్లిక్ చేస్తాం అనమాట. క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఫిల్టర్స్ వస్తాయి అనమాట. ఓకేనా, సో దీంట్లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం, లైక్ యూనిక్యూస్ కదా. సో కాపీ చేసుకుందాం కొంచెం డేటా. ఫిల్టర్స్ తీద్దాం. సో కొంచెం డేటా తీసుకుంటాము. ఇంకా ఆన్ చేస్తే వాడు చచ్చిపోతాడే. ఛార్జింగ్ పెట్టి నువ్వే ఛార్జింగ్ పెట్టి రూమ్తో 200 రూపాయలు ఎంత వాడు చెప్పింది నీకే సో ఇందులో దీన్ని వాడి యూనిక్ కీస్ మనం అకౌంట్ తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కి ఈ పర్టికులర్ కాలం లో ఆర్డర్ స్టేటస్ ఉంది కదా, ఈ కాలంలో మనకి యూనిక్ వాల్యూస్ ఇప్పుడు డెలివర్డ్, క్యాన్సిల్డ్ ఇవి రెండే ఉండేది. సో మనకి అవుట్పుట్ ఏం రాలి, 2 మాత్రమే రావాలి. సో కౌంట్ యూనిక్ కీస్ అండ్ సెలెక్షన్ నోట్లో పెట్టుకోరా అన్నమాట. సో 2 మాత్రం యూనిక్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఏం చెప్పాను, ఆల్ట్ డిఎఫ్ కదా ఫిల్టర్స్ కి. ఓకేనా, సో ఇక్కడ మనం చూస్తే 2 ఉన్నాయి ఫిల్టర్స్. ఓకేనా, సో అదే అవుట్పుట్ ఇక్కడ వచ్చింది అనమాట. అర్థమైందా? సో అలాంటి సిచ్యువేషన్ యూజ్ అవుతుంది అనమాట. సేమ్ అదే విధంగా కౌంట్ యూనిక్ క్యూస్ కూడా అంతే అనమాట. యూనిక్ క్యూఎఫ్ అనమాట. ఇఫ్ ఎస్ అని ఉంది కదా, సో సెకండ్ ఫార్మ్ లో. సో ఇది పైన మనం సింగిల్ కండిషన్ ఇవ్వచ్చు. సో దీంట్లో మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు అనమాట. రేంజ్, క్రైటీరియా రేంజ్ 1. సో ఇలా అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్, సో ఇది కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. చూడండి, లైక్ సో నేను ఈ కాలం చూస్ చేసుకున్నాను, రేంజ్ ఇది చూస్ చేసుకున్నాము. ఓకేనా, ఓకే, కామా పెడతాను అండ్ క్రైటీరియా రేంజ్ 1. సో క్రైటీరియా ఇస్తున్నా, లైక్ ఇది ఇద్దాం, క్రైటీరియా రేంజ్ 1 కామా. సో దీంట్లో G1 అయి ఉండాలి కామా. సో ఫస్ట్ సింగిల్ కండిషన్ ఇద్దాము, ఎంటర్ చేస్తాను. సో అవుట్పుట్ 4 వచ్చింది అనమాట. చెక్ చేసుకున్నాను. సో దీంట్లో నేనేమి ఇచ్చాను, సో దీంట్లో నేనేమి ఇచ్చాను, G1 సెలెక్ట్ చేసుకోవాలి అండ్ డి సెలెక్ట్ చేశాను. ఓకే ఓకే, ఏదది. సో G1 సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, నేను క్లియర్ ఆల్ 5 ఫిల్టర్స్, సెలెక్ట్ డిసెలెక్ట్. ఓకేనా, G1 కొంచెం మారుతుంది అనమాట ఇంటర్ఫేస్ కదా. సో అలవాటు అవుతుంది. ఒకవేళ మీరు దీంట్లో చెక్ చేసుకున్నారంటే కొంచెం మారుతుంది అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇక్కడ 4 ఉన్నాయన్నమాట. మనకి ఏమి సింగిల్ కండిషన్ అవుట్పుట్ చేస్తే మనకి రిమైనింగ్ ఎస్పీ ఐడీస్ ఎన్ని ఉన్నాయని నేను ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఫార్ములా ఏమంటే, మనం ప్రీవియస్గా అంటే కౌంట్ ఇఫ్ కానీ, సమ్ ఇఫ్ కానీ, కౌంట్ ఇఫ్ఎస్ కానీ ఇవన్నీ ఏం చేసాము, మనం రేంజ్ అనేది స్టార్టింగ్లో ఇవ్వలేదన్నమాట. ఫస్ట్ డైరెక్ట్గానే మనము క్రైటీరియా రేంజ్, క్రైటీరియా రేంజ్ 2 క్రైటీరియా ఇస్తా అంటాం అనమాట. ఓకేనా, అలా ఇస్తాను. బట్ ఇక్కడ కేసు ఏంటంటే, ఫస్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, తర్వాత క్రైటీరియా రేంజ్ 1 అండ్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో నేను అందుకే చెప్పాను, సింటాక్స్ గుర్తుంటే మీకు, ఐ మీన్ సింటాక్స్ మీనింగ్ అర్థమైతే దాని బ్యాక్గ్రౌండ్ మీరు చేసేస్తారనమాట. సో నేను లైక్ చాలా రోజులు దీనిపైన వర్క్ చేసి కూడా, లైక్ వాడి కూడా. బట్ నేనేం చేశాను, లైక్ అక్కడ సింటాక్స్ చూశాను. సో ఇది ఫార్ములానే గుర్తొచ్చింది. సో అలా చేశాను అనమాట, అవుట్పుట్ వచ్చింది. సో నేను అది మీకు అందుకే చెప్తున్నాను, అదే రికమెండ్ చేస్తాను.
సో ఇక్కడ మీకు చూసినట్లయితే సింటాక్స్ ఏముంది, రేంజ్ ఉంది. సో ఏదైతే ఫైనల్గా మీరు కౌంట్ ఫైనల్ ఏ కాలంకి అయితే రో కౌంట్ చూడాలనుకుంటున్నారో ఆ రేంజ్ అన్నమాట ఇది. ఇది క్రైటీరియా రేంజ్. మనం ఏదైతే కండిషన్ ఇస్తున్నామో ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఆ రేంజ్లో సెకండ్ ఏముంది, క్రైటీరియా 1 అనమాట. ఆ రేంజ్లో క్రైటీరియా ఏది ఇస్తున్నారు, P01 లేకపోతే వేరేదా అని అనమాట దాని మీనింగ్. ఓకేనా. అండ్ సెకండ్ కండిషన్ ఏది ఇస్తున్నారు, ఒకవేళ షిప్మెంట్ డేట్లో అయితే షిప్మెంట్ డేట్ కాలం సెలెక్ట్ చేసుకొని కామా పెట్టి January 2లో ఎన్ని అయ్యాయి. ఓకేనా, ఆ టైప్ అనమాట. సింటాక్స్ చూసుకోండి, ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సో పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసి ఐఫోన్ చార్జర్ పెట్టు. ఐఫోన్ చార్జర్ సి పిన్ కదా, సి టైప్ పెట్టి ఫోన్ పెట్టు, బాగా 4.5 పాయింట్స్ ఇచ్చింది. ప్రతిసారి అప్లై చేయాలి. ఓకే. సో సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫోన్ కి C2C. సో ఇఫ్ ఉందా, సో నేను ఇప్పుడు ఏం చెప్తాం అనుకుంటున్నా, ఫస్ట్ మీకు క్వశ్చన్ చెప్తాను చూడండి. ఓకేనా. సో January 2 అయి ఉండాలి అండ్ G1 అయి ఉండాలి. సో ఇవన్నీ అయ్యి మనకి డెలివరీ స్టేటస్ లో ఎన్ని కౌంట్ అంటే ఈ ఆర్డర్ స్టేటస్ ఉంది కదా, ఈ ఆర్డర్ స్టేటస్ లో ఎన్ని రో కౌంట్ అయితే మిగులుతాయో దాని అవుట్పుట్ రావాలనుకుంటున్నా. సో క్వశ్చన్ GIDలో G1 అయి ఉండాలి అండ్ షిప్మెంట్ డేట్ లో 2nd January అయి ఉండాలి. ఇవి రెండు కండిషన్స్ ఫిల్టర్స్ అప్లై చేస్తే మనకి రిమైనింగ్ లాస్ట్ లో మిగిలే కాలం, ఐ మీన్ ఆర్డర్ స్టేటస్ లో ఎన్ని రోస్ ఉంటాయో ఆ కౌంట్ కావాలని క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏది చూస్ చేసుకోవాలి, సో ఆర్డర్ స్టేటస్ అనమాట. ఓకేనా. ఆర్డర్ స్టేటస్ చూస్ చేసుకుంటానా, కామా పెడతానా. సో ఫస్ట్ కండిషన్ ఏమనుకున్నాం మనము, GIDలో G1 అనుకున్నాం. ఓకేనా, కామా పెడతానా. అండ్ సెకండ్ కండిషన్ షిప్మెంట్ డేట్లో January 2 అనుకున్నాం. ఓకేనా. సో రెండు కండిషన్స్ ఎంటర్ కొడతాను. సో మనం చెక్ చేద్దాం ఒకసారి ఎన్ని డెలివరీ అయ్యాయో. సో క్లియర్ కొడతానా, G1 సెలెక్ట్ చేస్తానా, కిందకి వెళ్ళి ఓకే కొడతానా. ఓకేనా. సో అండ్ తర్వాత January 2లో సో మనకి అవుట్పుట్ 1 వచ్చింది కదా. ఇక్కడ G1 అయినా సెలెక్ట్ చేస్తుంది. సో J కాలం అనమాట. ఓకే. సో F కాలంలో F15. ఓకే. రేపు ఎగ్జామ్ అండ్ తర్వాత G కాలంలో G14. ఈ రోజు ఎంతమంది రాస్తారు? G14. ఏంది ఫిల్టర్స్ పెడితే ఒకటి ఎందుకు మిగులుతుంది? ఓకే. ఓకే, సారీ నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇక్కడ యూనిక్స్ కదా ఇది, దీంట్లో డెలివర్డ్ అనేది సింగిల్ ఉంది కదా, అందుకు మనకి అవుట్పుట్ సింగిల్ వచ్చింది. ఓకేనా, రో కౌంట్ కదా ఇది. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ. ఓకేనా. సో జస్ట్ మనకి యూనిక్స్ కదా ఇది, నేను కౌంట్ అనుకుంటాను. ఓకేనా. సో మనకి అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చింది. ఓకేనా. దీంట్లో యూనిక్స్ ఏమున్నాయి, డెలివర్డ్ అవుటే కదా ఉండేది. సో క్యాన్సిల్ ఏం లేదు అనమాట. సో అవుట్పుట్ మనకి ఒకటే వస్తుంది. ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అంతే. డౌట్స్ ఉంటే డిస్కస్ చేసుకుందాం రేపు.
అర్థమైందా ఉదయ్? తినిపిస్తాను పాపం. ఓకే ఓకే. ఆజాద్ నువ్వే మాట్లాడతావు ఆజాద్, వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆజాద్? అర్థమైందా? అర్థమైంది. ఓకే ఆజాద్. ఇంకా ఒకటే మిగిలింది అనమాట సమ్మిట్ ఫెస్ట్. సో ఈరోజు డేట్ 31 అనమాట. అండ్ రేపు సమ్మిట్ ఫెస్ట్ చెప్పుకుందాము. అండ్ ట్యూస్డే నాకు పాసిబుల్ కాదనమాట, నేను వేరే మ్యారేజ్కి వెళ్తున్నాను. అండ్ ఫ్రైడే 3rd అంటే మన పివో టేబుల్స్ స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఓకే, సో పివో టేబుల్స్ ఆ రోజు ఉంటుంది. అండ్ సాటర్డే ఈ వీక్ రివిజన్ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీక్ మండే ఏం చెప్పుకుంటామంటే ఎక్స్ లుక్అప్, వి లుక్అప్ అండ్ ఇంకోటి మ్యాట్రిక్స్ రిలేటెడ్ ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. అవి ఈ 3 days కంప్లీట్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ 3 days ఏముంటుందంటే లైక్ అదే ఆ అబ్బాయిని ఇన్వాల్వ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ లైక్ అంటే ఆర్గనైజేషన్ ప్రాస్పెక్టివ్లో, ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? అంతే. అండ్ నెక్స్ట్ వీక్ లైక్ ఈ వీక్ మధ్యలోనే నేను ఈ క్లాసెస్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఎక్స్ లుక్ మ్యాట్రిక్స్ ఫార్ములాస్ చెప్పేసిన తర్వాత మీకు ఒక రెజ్యూమ్ టెంప్లెట్ ఇస్తాను. ఆ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ లైక్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్. ఓకేనా? దీని తర్వాత వీక్ అయిపోతావు. ఎలా ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి, ఆ టైప్ అనమాట. అండ్ మీకు నెక్స్ట్ వీక్ ఒక పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తాను అనమాట. నేను ఇప్పుడు చెప్పిన క్లాసెస్ లైక్ ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్ లో అన్ని చెప్పేస్తాను మీకు. బట్ ఆల్టర్నేట్ వేస్ కూడా మీకు తెలుసుకుంటే మీరు రేపు పొద్దున్న జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు కొంచెం ఈజీ ఉంటుంది కదా వర్క్. సో అందుకని వేరే పీడిఎఫ్ అవుతుంది, అది సెండ్ చేస్తాను అనమాట. ఓకేనా? అంతే ఈరోజు క్లాసు. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈవినింగ్ పాసిబుల్ కాదనమాట. ఓకేనా? ఈరోజు మాత్రం. ఓకే అయితే బాయ్ కార్తిక్, బాయ్ ఉదయ్, బాయ్ శక్తి, బాయ్ అజాత్. వాళ్ళది 50 రా. ఇరా గ్యాప్ ఇరా అయిపోయి అవేరా అది లేదు పాయింట్ गेम पॉइंट गेम है सर Aman. 25
బ్యాటరీ ఇద్దరు చెప్తాండి ఎత్తుకొని చేతిలో పెట్టుకోని పెట్టుకో నిన్న బాగా ఆడలేదు నిన్న క్యాన్సర్ చేస్తే ఇదే ఉన్నా చేసావు 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 నాకే కదా వాడు వీడు వాడు అట్లే చెప్పేది నేను ఇంకా అట్లా చెప్తాను అవసరం లేదు మ్యామ్ టైం అవుతుందిరా రేపు ఇంకా వచ్చేది వద్దురా చేసావు చేసావు సెవెన్లో సెవెన్లో అండి నేను వస్తాపా టైం అవుతుంది ఈరోజు బాయ్ అప్పుడు గ్రీన్ కలర్ మర్చిపోవద్దు పైన ఫోన్ చూస్తాను